హల్లెలూయ. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు నీతిమంతులు గురించి మనము 4 విషయాలు మాట్లాడుకుందాము. నీతిమంతులు, నీతిగా బ్రతకడం, నీతిగా బ్రతికిన వాళ్ళను నీతిమంతులు, నీతిమంతుడు, నీతిమంతురాలు అని పిలవడం జరుగుతుంది. దేవునికి కూడా నీతిగా బ్రతకడం ఇష్టం. దేవుడు కూడా చెప్తారు, నీతిగా బ్రతకండి. నీతిగా బ్రతికినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. జలప్రలయం అప్పుడు, జలప్రలయానికి ముందు ఆ యొక్క ఎవరున్నారు ఈ భూమి పైన అని చూసినప్పుడు నోవాహు మాత్రమే కనపన్నాడు. నోవాహు కుటుంబము నీతిపరుడు, నిందారహితుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నోవాహును చూసి నోవాహుకు కృప అనుగ్రహిస్తారు. ఒక మార్గము చూపిస్తారు. కృప అంటే ఒక మార్గం చూపించడం, ఒక సమయం ఇవ్వటం. ఇలాగా దేవుడు నోవాహు విషయంలో కూడా కృపను చూపి ఓడ తయారు చేసుకుని నీతిగా బ్రతికినప్పుడు ఒక ప్రమాదము నుండి నోవాహును జ్ఞాపకం చేసుకొని తప్పించినాడు దేవుడు. దేవుని సంగమ, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికితే దేవుని యొక్క వాక్కును తీసుకుంటావు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు నడిపించబడతావు. ఆ విధంగా నీతిగా బ్రతికే నీతిమంతుల కొరకు సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వాక్యము, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అంట ఎలా ఉన్నాడు అంటే కట్టడము వలె, కట్టబడినట్టుగా ఉన్నాడు. ఒక పట్టణము అందంగా కట్టబడ్డం ఎంత చూడడానికి మనోహరంగా ఉంటుందో, అలాగా ఆ నీతిమంతుని యొక్క జీవితము ఒక కట్టడం వలె, అందరికీ ఒక మాదిరికరంగా, అందరికీ ఒక ఆదర్శంగా కట్టడం అన్నమాట. నీతిమంతుడు అలాగా ఉంటాడు. నిత్యము సాక్ష్యము చెడిపోకుండా నీతిమంతుడు అలా కట్టబడ్డము జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిగా ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. కట్టడం వల్లే కట్టుకోండి. కట్టబడండి. నేర్చుకుంటూ దేవుని కొరకు కట్టబడండి. కాబట్టి అలాగుండాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. రెండో మాటగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనంలో, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. హల్లెలూయా. నీతిమంతుడు, నీతిగా బ్రతికే వ్యక్తి, నీతిగా బ్రతికేవారు కదలించబడరు. ఈరోజు ఒక మాట విని రేపు ఒక మాట విని, ఈరోజు రేపు ఆ మాట ఈ మాట, ఆ సందర్భం ఆ పరిస్థితి ఈ పరిస్థితుల్లో, ఆ ఇబ్బందుల్లో ఈ ఇబ్బందుల్లో అలా ఇలా చెల్లించిపోరనమాట. చెంచల బుద్ధి ఉండదు. రోజుకో మాట ఉండదు. రోజు పరిస్థితులను పట్టించి ఒక సామెత ఉంది, ఏ వాతావరణానికి ఆ గొడుగ, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. సో అలాంటి స్వభావం ఉండదన్నమాట. చెంచల బుద్ధులై ఉండరు. స్థిరంగా కదిలించబడని వారుగా, కదిలింపబడరు. కదిలించే పరిస్థితులు వస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించే పరిస్థితులు, పడగొట్టే పరిస్థితులు వస్తాయి. అయితే కూడా కదిలించబడని ఆత్మీయ స్థితిలోకి నువ్వు ఉండాలి. నీతిమంతుడు బండ మీద పునాది వేసుకుంటాడు కాబట్టి కదిలించబడడు. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఎప్పుడైతే పునాది వేసుకుంటావో, ఆత్మీయ స్థితిని కట్టుకుంటావో, అప్పుడు నువ్వు కదిలించబడవు. నీతిమంతులు ఎన్నడూ కూడా కదిలించబడని ఆత్మీయ స్థితిలో ఉంటారు. మరి ఇంకొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనము, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. హల్లెలూయా. నీతిగా బ్రతికినప్పుడు వర్ధిల్లడం కూడా జరుగుతుంది. వర్ధిల్లుతారు, వృద్ధి చెందుతారు. నీవు నీతిగా బిజినెస్ చేసినావా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు నీతిగా ఉద్యోగం చేసినావా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు నీతిగా కూలి పనికి పోయినావా, నిన్ను దేవుడు వృద్ధిపరుస్తాడు. వృద్ధిపరిచేది దేవుడు. బ్రతకడము నీతిగా వంతు నీది. నువ్వు నీతిగా బ్రతికితే వృద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిగా బ్రతికితే నీవు వృద్ధి పొందటం వల్ల కూడా, వర్ధిల్లటము కూడా
అది పట్టణమునకు సంతోషము. నీతిమంతులుగా ఉండండి, వర్ధిల్ల చేస్తాడు దేవుడు. నీతిమంతులుగా ఉండండి. చాలామంది అంటుంటారు, ఇలా బ్రతకకుంటే ఇంక అవ్వదు, అబద్ధాలు చెప్పకుంటే కాదు, ఈ పనులు చేయకపోతే కాదు, ఈ పని ఆగిపోతే ఇంక అంతే, ఇలాగే జరిగించాల్సిందే అని చెప్తుంటారు. కానీ నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక యేసయ్య బిడ్డగా నువ్వు నీతిగా బ్రతికి నీ యొక్క ఏదైతే ఉందో నువ్వు చేసే వృత్తి, ఉద్యోగము, నువ్వు వ్యాపారంలో నీతిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి పట్టణం నాకు సంతోషం కలుగజేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వాక్యం, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా వర్ధిల్లుతారంట? చిగురాకు వలె. ఎంత శ్రేష్టంగా వృద్ధి పొందుతారంటే అంత శ్రేష్టంగా వృద్ధి పొందుతారు, అంత కొత్తదనముతో వృద్ధి చెందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతులుగా బ్రతకడం దేవునికి ఇష్టము. నీతి తప్పొద్దు, నీతి తప్పొద్దు. దేవుని యొక్క మాట సెలవిస్తుంది, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. ఈ రోజున నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని సంగమా, నీతి నిమిత్తం, నీతి కొరకు, నీతిగా బ్రతకడం కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో జాగారాలు, అవన్నీ కూడా నీతి కొరకు నువ్వు ఉంటే నిన్ను దేవుడు చూస్తాడు. నీ నీతిని బట్టించి నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను కదిలించడు. నీవు అయితే దేవుని నీతిని సంతరించుకొని దేవుని అడుగు జాడల్లో నడచాలి. ఆ విధంగా నడుస్తూ దేవుని సంతోషపరుస్తే ఆ దేవుడే నిన్ను ఆకాశమందుండి దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. నీతిమంతులు ఈ విషయాలన్నీ కలిగి బ్రతుకుతారు. నీతిమంతులు ఈ విషయాలన్నీ కలిగి బ్రతుకుతారు. ఇంకో మాట 142వ కీర్తన 7వ వచనంలో కూడా నీతిమంతులు సంతోషిస్తారంట. నిన్ను బట్టి సంతోషిస్తారని రాయబడింది. ఆడ ఏంటంటే దావీదును బట్టి నీతిమంతులు సంతోషిస్తారు. ఒక మంచి దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ ఆ వృద్ధిలోకి వచ్చినప్పుడు సంతోషించేవారు ఉన్నారు, అతిశయించేవారు ఉన్నారు. దేవుని పిల్లలు వృద్ధి చెందడం కూడా దేవునికి మహిమ. దాన్ని బట్టి వృద్ధి చెందిన దాన్ని బట్టించి, ఆశ్రయించబడిన దాన్ని బట్టించి, జీవించిన జీవితం బట్టి, సాక్ష్యం బట్టి, మాదిరిని బట్టించి దేవునికి మహిమ వస్తుంది. అందరూ కూడా, నీతిమంతులందరూ కూడా సంతోషిస్తారు, అతిశయపడతారు సాక్ష్యాన్ని బట్టించి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎలా జీవిస్తున్నారు? నీతి ఉందా మీ జీవితంలో? మీ జీవిత క్రియల్లో నీతి ఉందా? మీ సంపాదనలో నీతి ఉందా? మీ వ్యాపారాలలో నీతి ఉందా? నీతిని ఎక్కడ కోల్పోతున్నావు? జాగ్రత్త. దేవుడు కోరుకున్నది నీ జీవితంలో ఉండాలి తప్ప, దేవుడు కోరుకున్నది నీ జీవితంలోకి వస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డవైతే దేవుని మాటకు లోబడతావు, దేవుని చిత్తాన్ని చేస్తావు, దేవునికి అడుగు చాడల్లో నడుస్తావు. నీతిమంతుడు ఆయన నీతిని నువ్వు వేసుకొని, ఆయన నీతిని నువ్వు ధరించుకొని, వస్త్రంలాగా ధరించుకొని, ఆయన అడుగు జాడల్లో, ఆయన మాట ప్రకారం నీతిమంతుల యొక్క జీవితము ఎలా ఉండాలనో వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా నువ్వు ఉండి దేవుని మాయంపరచుదువుగాక, రాకడకు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి. నీతిగా బ్రతకడమునైనా ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమని అనుకుంటూ ఉంటారు, కానీ నీ వాక్యము కొరకు బ్రతికితే, నీ వాక్యం నిమిత్తం నిలబడగలిగితే ప్రభువా అన్ని విషయాల్లో సహాయం చేసే గొప్ప
గొప్ప సహాయకుడవు నువ్వే. ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి నిలబెట్టే దేవుడు నువ్వే తండ్రి. నీతిగా బ్రతకడానికి ప్రతి విశ్వాసి స్థిర నిర్ణయం తీసుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.